పవర్ పాటలు, ఈసారి వేసవి గండం గట్టెక్కేనా, ఇటువంటి వార్తలు చూస్తున్నప్పుడల్లా గత 10 ఏళ్ల కిందట రైతులు ప్రజలు పడ్డ కరెంటు కష్టాలు మన కళ్ళ ముందుంటాయి. 10 ఏళ్ల క్రితం ఘనత వహించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, పరిశ్రమలకు పవర్ హాలిడేస్, డొమెస్టిక్ పవర్ కట్స్, ఒక పూట పవర్ ఇచ్చి మరొక పూట పవర్ ఇవ్వని పరిస్థితి గ్రామాల్లో ఉంది. పట్టణాల్లో గంటల పాటు పవర్ కట్స్ చేశారు. ఇటువంటి కష్టాలన్నీ కూడా ఆ ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ ప్రజానీకం చవి చూసింది. అయితే ప్రస్తుతం మన ప్రజా ప్రభుత్వంలో అధికారికంగా అనధికారికంగా అనేక కరెంటు కోతలు ఇప్పటికే మనం అనుభవిస్తున్నప్పటికీ భవిష్యత్తులో, అంటే ఇప్పుడు మనం ఏదైతే చదివామో పవర్ పాటలు, ఈసారి వేసవి గండం గట్టెక్కేనా, ఇటువంటి వార్తలు దేనికి సూచనగా ఉన్నాయా అంటే భవిష్యత్తులో పవర్ కట్స్ ఉండబోతున్నాయి, వాటికి ప్రజానికం సిద్ధంగా ఉండాలనే సిమ్టమ్ని ప్రజల్లోకి పంపిస్తున్నట్లుగా ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న తమ హామీ ఎప్పుడు అమలు చేస్తారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారంలో నవంబర్ బిల్లులు కూడా కట్టకండి, మేము కడతామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కరెంటు బిల్లులు శూన్యమనే కడతామని చెప్పి ప్రజలందరినీ ఊహాల పాలకిలో ఊరేగించిండు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంట్రా అంటే పరిశ్రమలకు పవర్ హాలిడేలు, రైతులకు క్రాప్ హాలిడేలు కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణమైన విషయాలు. ఇప్పటి మన ప్రజాప్రభుత్వం అనేక ఆయకట్టుల కింద ఇప్పటికే క్రాప్ హాలిడేస్ ప్రకటించింది. సో కొత్తగా మనం పవర్ హాలిడేలు కూడా చూడడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఇటువంటి వార్తల ద్వారా ప్రజలకు సిమ్టమ్స్ ఇస్తుంది లేదా సూచనలు చేస్తుంది.